కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన మరొక హామీనైతే విజయవంతంగా నెరవేర్చారు. వాస్తవానికి ఇది ఎన్నికల మేనిఫెస్టోలో హామీ కాకపోయినప్పటికీ ఇటీవల దాదాపుగా ఒక 20 రోజుల క్రితం ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా వారికి ఏదైనా ఒక పథకం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి చెప్పిన నెల రోజుల్లోపే ఆటో డ్రైవర్ల సేవలు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి దాదాపుగా 2.9 లక్షల మంది అంటే దాదాపుగా 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు గాను 436 కోట్ల రూపాయలను ఏకకాలంలో విడుదల చేశారు. ఇచ్చిన మాటను నెల రోజుల్లోనే నిలబెట్టుకోవడంతో ఇప్పుడు ఆటో డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వ పథకాల వల్ల కానీ ప్రభుత్వ విధానాల వల్ల కానీ ఆటో డ్రైవర్లు నష్టపోకూడదు. అలాగే నారా లోకేష్ గారు కూడా గతంలో చెప్పారు, నేను పాదయాత్ర చేసేటప్పుడు ఆటో డ్రైవర్ అన్నల కష్టాలు నేను విన్నాను, స్వయంగా ఎంత ఇబ్బంది పడ్డారో నేను విన్నాను. ఒక పక్క ప్రభుత్వ వేధింపులతో పాటు మరో పక్క రహదారులు గుల్లైపోవడంతో వారు సర్వీసు చేయాలంటేనే ఇబ్బందికరం. ఆటో తోలితే 1000 రూపాయలు వస్తే దాని రిపేర్కి 2,000 రూపాయలు అయ్యే పరిస్థితి. అంటే ఆ రోడ్ల వల్ల ఆటో రిపేర్లకే ఎక్కువయ్యేది. ఇదే సమయంలో వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతినేవి. సో అంతటి కష్టకాలంలో కూడా వారు జీవనోపాధి కోసం తప్పని పరిస్థితి. వాస్తవానికి ఆటో డ్రైవర్లలో చాలామంది పేదవారే ఉన్నారు, జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్నారు. సో అలాంటి వారికి కూడా ప్రభుత్వం అండగా ఉండాలి, ఉంటుంది అని చెప్పడంతో పాటు ఒక ప్రత్యేక యాప్ను కూడా, యాప్ అంటే మనకి ఇప్పుడు సాధారణంగా ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ మనకి సిటీల్లో ప్రధానంగా చూస్తుంటాం. సో అవి ఎక్కువ పాపులర్ అయ్యాయి. సో వాటికి ధీటుగా సర్కారీ క్యాబ్ అని చెప్పి ఒక యాప్ను కూడా తీసుకురాబోతున్నాం. దీనిలో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చెందిన వారే సభ్యులుగా ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ మెయింటెనెన్స్ అంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా వారి ఆటో డ్రైవర్లనే సభ్యులుగా చేస్తూ ఒక ప్రత్యేక నిధి లాంటిది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, ప్రభుత్వం నుంచి మీకు ఎంత సాయం చేయాలో అంత సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక నుంచి మీరు బస్ స్టాండ్ల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్ తీసుకురావటం వల్ల మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇదే సమయంలో మీరు ప్రభుత్వానికి కూడా సహకరించండి. అలాగే పర్యాటక రంగం ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుంది. అందులో మీ పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటో డ్రైవర్ లాంటి వారికి ఉపాధి అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో మీ పాత్ర ప్రధానంగా ఉంటుంది, దానికి మీరు కూడా సహకరించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా ఇది ఏమి మేనిఫెస్టో హామీ కాదు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే తూచా తప్పి మొత్తం చివరికి వచ్చేటప్పటికి వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితం హామీ ఇవ్వటం, ఇచ్చిన హామీని దసరా పండుగకు నెరవేరుస్తానని చెప్పి ఒకేసారి. విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్న సమయంలోనే ఆటో డ్రైవర్ల మొబైల్కి ఎస్ఎంఎస్లు వచ్చాయి. ఏం ఎస్ఎంఎస్లు అంటే వాళ్ళ అకౌంట్లో 15,000 క్రెడిట్ అయినటువంటి ఎస్ఎంఎస్లు. చంద్రబాబు గారు మాట్లాడే సమయంలోనే అడిగారు, ఒకసారి మీ మొబైల్ చూసుకోండి, ఈ పాటికి డబ్బులు పడే ఉంటాయి అంటే చాలామంది పడిన ఎస్ఎంఎస్లను కూడా మొబైల్ లేపి మరీ చూపించడం జరిగింది. అంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్న సమయంలోనే డబ్బులు కూడా క్రెడిట్ చేశారు. అంటే ఇప్పుడేదో కార్యక్రమం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి లాగా తర్వాత నెలకో 2 నెలలకో కొద్ది కొద్దిగా విడుదల చేయడం కాదు. ఒకేసారి 436 కోట్ల రూపాయలను వారి అకౌంట్లకు అయితే విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వ విజయం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సర్కారీ క్యాబ్ యాప్ ఊబర్ ఓలాకు ధీటుగా తెస్తాం, ఆటో డ్రైవర్లకు బిజినెస్ ఇస్తాం. ఇక ఆటో స్టాండ్ల వద్ద పడిగాపులు పడక్కర్లేదు, సంక్షేమం కోసం వారే సభ్యులుగా ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పథకాలకు మీరే ప్రచారకర్తలుగా మారండి, పర్యాటకంగాను సహకరించండి, ఆటో ఎక్కిన వారికి ప్రభుత్వం మంచిని తెలపండి. గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డారు, దుష్టులను రానియొద్దు, వైకుంఠపాలి ఆడొద్దు, కొత్త వారు వస్తే ఏదో ఇస్తారని చూడొద్దు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిన సీఎం 2.90 లక్షల మంది ఆటో వాలాలకు 436 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం జమ అని చెప్పి ఆ రోజే చంద్రబాబు గారు మాట్లాడుతున్న సమయంలోనే వచ్చింది. ఇక్కడ చంద్రబాబు గారి వ్యాఖ్యలను కూడా ఒకసారి చూడొచ్చు. ప్రతిపక్షంలో ఉండగా మీ కష్టాలను స్వయంగా చూశాను,
రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉండటం వల్ల మీరు సంపాదించిన దానిలో సగం రిపేర్లకే ఖర్చు చేయాల్సి వచ్చేది. అడ్డగోలు జరిమానాలు మిమ్మల్ని కుంగదీశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లన్నీ బాగుపడ్డాయి. 3,450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 23,000 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టాం. గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ను 25,000కు పెంచితే మేము 3,000కు తగ్గించాం. మీలో పేదవాళ్లే ఎక్కువ, మీకు ఎంత చేయాలో అంత చేస్తాను. రవాణా శాఖ పరిధిలో అందించే సేవలన్నింటినీ కూడా సులభతరం చేస్తాం. ఇందుకు బదులుగా ప్రయాణికులకు ప్రభుత్వం చేస్తున్న మంచిని గురించి చెప్పండి. పర్యాటకంగాను ప్రభుత్వానికి సహకారం అందించండి అని చెప్పారు. వాస్తవానికి ఇక్కడ ఈ ఆటో డ్రైవర్లకు అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే గతంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో 20 నుంచి 25,000 రూపాయలు గత ప్రభుత్వంలో వసూలు చేస్తే ఒకేసారి ఆ గ్రీన్ ట్యాక్స్ను 3,000 రూపాయలకి తగ్గించారు. 25,000కి 3,000కి ఏమైనా సంబంధం ఉందా? సో ఇది వీరికి ప్రధానంగా కలిసి వచ్చేది. ఇకపోతే ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆటో వాళ్ళాలు ఎవరైతే ఉన్నారో వారినే సభ్యులుగా పెట్టి, వారి కుటుంబ సభ్యులనే సభ్యులుగా పెట్టి ఒక ప్రత్యేక బోర్డు కూడా వీరికి ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి ఊతం ఇవ్వడం కోసం ఒక ప్రత్యేక యాప్ను కూడా తీసుకువస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే ప్రకటన ఇచ్చారు. సో ఇది ఇక ఏదైతే 436 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చెక్ ఉందో ఇది ఆటో డ్రైవర్ల సమక్షంలోనే చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్తో పాటు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు వీరందరూ కలిసి ఆటో డ్రైవర్లకు అయితే ఆ చెక్ను అయితే విడుదల చేయడం జరిగింది. సో భారమైన భరిస్తాం, ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అభినందనీయం. స్త్రీ శక్తితో జరిగే నష్టం గురించి క్యాబినెట్లో మాట్లాడా. రోడ్లపై గుంతలు, గ్రీన్ ట్యాక్స్ సమస్యలు పరిష్కరించాం. ఆటో డ్రైవర్ల సేవల సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇక మీ సంక్షేమం మా బాధ్యత అని చెప్పి ఆటో డ్రైవర్ల సమస్యలన్నీ పరిష్కరించాం. గ్రీన్ ట్యాక్స్ 3,000కు తగ్గించాం. రోడ్లకు మరమ్మతులు చేశాం. ఆటోలపై కొటేషన్లు చదివి డ్రైవర్లను ఉత్తేజపరిచిన నారా లోకేష్. మనం చూస్తుంటాం ఆటో మీద సాధారణంగా కొన్ని చిలిపి కొటేషన్తో పాటు కొన్ని మోటివేషనల్ కొటేషన్స్ కూడా ఉంటాయి. సో వాటిని నారా లోకేష్ గారు స్వయంగా ఆయనే చదివి కాసేపు నవ్వుకుని, సో ఇలాంటి వినూత్న ఆలోచనలు అందరూ కూడా మా ఆటో డ్రైవర్లు అన్నదమ్ములకే వస్తాయని చెప్పి లోకేష్ గారు కూడా కాసేపు అయితే నవ్వుకోవడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం పేరుతో దాదాపుగా 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే అర్హత ఉండి ఆటో డ్రైవర్లకు ఇవి పడకపోతే సపరేట్గా ఒక గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా మీరు పెట్టుకోవచ్చు. మిగిలిన ఎవరైతే ఇప్పుడు మిస్ అయ్యారో వేరు కారణాలతో వారికి వాళ్ళు ఎలిజిబుల్ అని తెలిస్తే తర్వాత వారికి నిధులు జమ చేస్తాం. అంతేగాని ఇప్పుడు రాలేదని ఎవరు బాధపడద్దని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపుగా 50% రెట్టింపు చేసి 15,000 రూపాయలు ఇచ్చింది. అంటే ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే అదనంగా మంచిగా చేశారు తప్ప ఆటో డ్రైవర్లకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే గతంలో చలానాల రూపంలో పోలీసులు గుంజేసేవాళ్ళు. సో ఇప్పుడు పోలీసుల వేధింపులు లేవు. సాధారణంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమని చెప్తున్నారు తప్ప పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి ఈ టైపు వేధింపులు అయితే లేవు. రెండోది ఏదైతే ఆటో డ్రైవర్లకు వచ్చే ఈ రవాణా శాఖ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఉంటాయో వారి నుంచి అందించాల్సిన పత్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటినీ మరింత సులభతరం చేస్తామని చెప్పారు. అది డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా వాటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఇలా ఏదైనా సరే రవాణా శాఖ నుంచి వారికి అందాల్సినటువంటి వాటిని మరింత సులభతరం చేసి వారు పదే ఆఫీసుల చుట్టూ తిరగకుండా కూడా చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. మొత్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీను వెనువెంటనే నెరవేర్చడంతో ఆటో డ్రైవర్ల కళలో కూడా పూర్తి స్థాయిలో ఆనందం నెలకొంది.